కేటీఆర్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? తెలంగాణ పొలిటికల్ హీట్ నుంచి కూల్ అవ్వడానికే బ్రేక్ తీసుకున్నారా? చెల్లి ఎంట్రీ కోసం కాస్త గ్యాప్ ఇచ్చారా? నాన్న వ్యూహంలో భాగంగానే బై బై అన్నారా? లేక నిజంగానే వెల్నెస్ ట్రీట్మెంట్కి వెళ్ళారా? ఒకవేళ వెడితే వెల్నెస్ ట్రీట్మెంట్ ఎక్కడ? కేరళ అయి ఉండొచ్చు అని పార్టీ వర్గాల సమాచారం. నిజమేనా? ఆ విషయం తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుండటంతో తామేం చేశామో అధికార పక్షం ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు ఏం నష్టపోయారో ప్రచారం చేస్తామని విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. దీంతో ఇరుపక్షాల మధ్య పొలిటికల్ మాటల యుద్ధం పీక్స్కు చేరుకుంది. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. పాలిటిక్స్కు తాత్కాలికంగా విరామం తీసుకుంటున్నట్టు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. కొన్ని రోజుల పాటు వెల్నెస్ రీట్రీట్కి వెళ్తున్నాను, నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎక్కువగా కోల్పోరని ఆశిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారని ఆరా తీస్తున్నారు. అయితే ఇన్నాళ్లు మీటింగులు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో కౌంటర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన కేటీఆర్ ఆల్ ఆఫ్ సడన్గా ఈ విరామం ప్రకటించడం వెనుక మతలబేంటనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. దీంతో కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్లో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం కొంతకాలంగా జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ కేసులో బెయిలుపై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పొలిటికల్గా యాక్టివ్ కాగానే కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. రాబోయే రోజుల్లో కవిత పార్టీలో ప్రధాన పాత్ర పోషించేలా గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయ వ్యూహాలు, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కవిత బీసీ నినాదాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్నారు. బీసీ కార్డుతో కారు పార్టీ పాలిటిక్స్ చేయబోతోందనే వాదన వినిపిస్తోంది. త్వరలో పార్టీలో కీలక మార్పులు జరుగుతాయని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.